మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తరపు నుంచి మీ అందరికీ లబ్ధిదారులందరికీ హృదయపూర్వక నమస్కారం. మీ అందరికీ శుభాకాంక్షలు కూడా. సో ఈరోజు దాదాపుగా 2000 ఇల్లు పంపిణీ చేయగలుగుతున్నాం. సో ఇక్కడ కూడా మీకు ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఆల్రెడీ మా పీడీఆర్సీ గారు మీకు దీనికి సంబంధించిన రూల్స్ చెప్పారు. ఇప్పుడు డబ్బు రిలీజ్ అవుతాయి. దయచేసి మీరు తొందరగా మొదలుపెట్టి ఇమీడియట్లీ న్యూ ఇయర్లో ఖతం చేయాలి. ఇప్పుడే మా సిరిసిల్ల జిల్లాలో పులనూరులో, పునరావుపేటలో, కంగన్పల్లిలో ప్రతి ఒక్క చోట మనం జూన్ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు దాదాపుగా దగ్గరికి వచ్చినాయి. ఆల్రెడీ స్లాబ్ అయిపోయినాయి, ప్లాస్టింగ్ నడుస్తూ ఉంది. అదేవిధంగా సేమ్ స్పీడ్లో మీరు కూడా ఇల్లు స్టార్ట్ చేసి పూర్తి చేయాలి. అదేవిధంగా కొన్ని ఇల్లు మిగిలిపోయింది అట్లా చెప్తున్నారు, కనకయ్య గారు కూడా చెప్పారు. అది కూడా మళ్ళీ ఒకసారి ఎంక్వైరీ చేయించుకొని ఎవరైనా అర్హత వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇప్పించడం జరుగుతుంది. దీని మీద మీరు ఏదైనా పరేషాన్ అయినా అవసరం లేదు. ఇంకొకటి ప్లాట్స్ గురించి చెప్పారు. ప్లాట్స్ గురించి కూడా దీని తర్వాత ప్లాట్ మీద పడతాం. అది కూడా నెలలోపు కూడా మీకు అది కూడా అప్పగిస్తాం. అది ప్రాబ్లం లేదు. సో నా కోరిక ఒకటే మీ అందరితో, దయచేసి ఇల్లు మొదలుపెట్టి ఇమీడియట్లీ 3-4 months లోపు ఖతం చేయండి. ఓకే, థ్యాంక్ యూ. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముంపు గ్రామాలలో లబ్ధిదారులు ఇంటి నిర్మాణం సంబంధించి గత కొద్ది రోజులుగా చూస్తున్నటువంటి, అదేవిధంగా గౌరవ మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, గౌరవ పాత్రికేయ మిత్రులు, ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి ప్రముఖులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకి సంబంధించినటువంటి విలేకరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముంపు గ్రామాలకు సంబంధించినటువంటిది ప్రధాన డిమాండ్, ప్రధాన సమస్యల పరిష్కారం కోసం అనేక సందర్భాల్లో 10 సంవత్సరాలు 2015 నుంచి అనుకుంటా పోరాటాలు ఉధృతం చేసి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో ప్రధానంగా గత ప్రభుత్వం 5,04,000 డబుల్ బెడ్రూమ్ సంబంధించినటువంటి హామీ ఏదైతే ఉందో అది అమలు కావాలని చెప్పని తదుపరి పట్టాలు, తదుపరి 18 సంవత్సరాలకు సంబంధించినటువంటి వారికి సంబంధించిన అంశము, ఇంకా వ్యక్తిగతకు సంబంధించిన సమస్యలు అనేకం కూడా కలుపుకొని అనేక ఉద్యమాలు చేసిన, ఆ ఉద్యమాల్లో మీతో పాటు ఉన్నటువంటి సందర్భం, ఆ సమస్యలు భవిష్యత్తులో పరిష్కారం కావాలని చెప్పినటువంటి ఆలోచనతో అనేక మంది కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు ఉన్నటువంటి నాయకుల్ని ఈ ఉద్యమంలో పాల్పంచుకునేలా చేయడం, కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని చేస్తే రేపు సమస్యల పరిష్కారం సాధనకు ఇబ్బంది అని చెప్పని అఖిల పక్షంగా ఏర్పడి ఐక్య కార్యాచరణ కమిటీగా కూడా ఏర్పడి అన్ని పార్టీలు కలుపుకొని పోయినప్పుడు అగ్రభాగాన కాంగ్రెస్ పార్టీ నిలబడ్డప్పుడు శ్రీధర్ బాబు గారు కానీ, బట్టి విక్రమార్క గారు కానీ, పొన్న ప్రభాకర్ గారు కానీ, అడ్లు లక్ష్మణ్ కుమార్ గారు కానీ, కవ్వంపల్లి సత్యనారాయణ గారు కానీ, చొప్పదండి ఎమ్మెల్యేగా గెలిపిన మేడిపల్లి సత్యం గారు కానీ, పీస్ అధ్యక్షుడు ఉన్నటువంటి ఆనాటి హోదాలు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సైతం తీసుకొని వచ్చి మన ముంపు గ్రామాలకు సంబంధించిన సమస్యలు వారి దృష్టికి తీసుకొని పోయే ప్రయత్నం చేసిన సందర్భం. ఎందుకంటే భవిష్యత్తులో నా ఒక్కడు గొంతు సరిపోతుందో లేదో ఈ ప్రాంత సమస్యలు పరిష్కారం చేయడంలో ఈ నాయకులందరినీ కూడా ఇన్వాల్వ్మెంట్ చేయాలని చెప్పాలి. రాజన్న ఆలయ అభివృద్ధికి సంబంధించిన అంశమే కానీ, కలిగొండ సూరవ్ ప్రాజెక్ట్ సంబంధించిన అంశమే కానీ, ప్రధాన అంశాలు నియోజకవర్గంలో వెనుకబడిపోతున్న వేములవాడను భవిష్యత్తులో ముందుకు తీసుకొని పోవాలని చెప్పండి, వీళ్ళందరి సహకారం ఉండాలని చెప్పని ఆనాడు మన ప్రాంతం ఉన్నటువంటి సమస్యలపైన పోరాటంలో భాగస్వామ్యం చేసినటువంటి సందర్భం మీ అందరూ కూడా చూసారు. దేవుడి దయ వల్ల, మీ అందరి ఆశీస్సుల వల్ల ప్రభుత్వం ఏర్పడడం, మీ బిడ్డగా నేను ఎమ్మెల్యే గెలుపొందడం, రేవంత్ రెడ్డి గారు సర్కారు ముఖ్యమంత్రిగా పనిపడి స్వీకరించిన తర్వాత మనం ముందుకు పోయే క్రమంలో ప్రధాన డిమాండ్ ఏదైతే ఉందో ఇండ్లకు సంబంధించి చెప్పినప్పుడు 4,695 నుంచి 238 కోట్లు ఈరోజు మన ప్రాంతానికి నిధులు మంజూరు చేసినటువంటి సందర్భం మీరు అందరూ కూడా చూశారు. ఇందులో ఈ 4,696 ఇండ్లు ఇవ్వాలని చెప్పి అనుకున్నప్పుడు, ఇప్పుడే కలెక్టర్ గారితో చర్చ జరుగుతున్నప్పుడు, ఈరోజు ఒక ఇంట్లో ఇద్దరు ఉంటే ఈ వచ్చిన 50% కాబట్టి ఇంటికి ఒకరికి ఇవ్వాలని చెప్పని మీరు ఇచ్చిన పేర్లను యథాతథంగా మనం పంపిస్తే, ఆ విధంగా కాకుండా ఒక ఇంట్లో 4 ఉంటే 4, ఒక ఇంట్లో 7 రావడం వల్లకి వస్తాం, మీరు రాని వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పినప్పుడు వచ్చిన వాళ్ళకి నాకు సంతోషమే, వచ్చిన కుటుంబానికి ఏడు సంతోషం, ఎందుకు ఇచ్చిన అనే ఆలోచన కాకుండా అందరికీ సమంగా పంచాయతీ పనుకున్న నిర్ణయానికి అనుకూలంగా రాలేదని చెప్పని ఒక మాట చెప్పినప్పుడు కలెక్టర్ గారి దృష్టి కూడా అంశాన్ని తీసుకొని పోవడం జరిగింది. రేపే మధ్యాహ్నం 2 గంటలకు
వారు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దగ్గర మన ఆర్టీఓ దగ్గరికి మీ కనకయ్య గారు మీ సంబంధించిన సభ్యులు ఒక 4-5 మరి ఊరు 10 మంది పోకుండా ఒక కమిటీ మండల కమిటీ వెళ్ళి కూర్చొని ఇంకా ఎవరు రాలేదు వాటి కూడా లిస్ట్ ఇస్తే మన దగ్గర ఇంకా కరెక్ట్గా 600 పైచికి ఇంక ఇంట్లో మన దగ్గర ఉన్నాయి ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం వాళ్ళందరికీ కూడా ఇప్పించుకున్నటువంటి కార్యక్రమాన్ని చేసుకుందాం వాటి సందర్భంగా చెప్తూ మరో మాట కూడా వేదిక మీద ఉన్నటువంటి మాకు ఒకరు కూడా ఇల్లు రాలేదని చెప్పి ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మేము కూడా ముంపు గ్రామంలో నిర్వాసితులు అయినాం, మేము ఒక పార్టీకి పనిచేస్తున్నాం కావచ్చు, ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాం కావచ్చు, కానీ మాకెందుకు రాకూడదు అనేటువంటి ఆలోచనకు వస్తున్నటువంటి తరుణంలో వారికి కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. కాబట్టి ఎవరెవరైతే సామాజిక సేవలో ముందుకు పోతున్నటువంటి వారి పేరు కావాలని పక్కన పెట్టారని మీరు అనుకుంటున్నారు. కక్ష సాధింపులో భాగంగానే మా పేర్లు రాలేవని చెప్పి అనుకుంటున్నారు. అది నిజమైతే కలెక్టర్ గారు వారిపై చర్య తీసుకుంటామని చెప్పిన మాట కూడా చెప్తున్నారు. ఇక్కడ ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి వారికి అందరికీ ఇవ్వాలని చెప్పిన ఆలోచన ముందుకు పోతుంది. కాబట్టి అలాంటి ఆలోచన కోణం కుట్ర కోణం ఏదైనా ఉంటే తప్పనిసరిపైన అలాంటి మీరు సాక్ష్యాధారాలు చూపించినట్టయితే వారిపై చర్యలు తీసుకోవడం కోసం కూడా మనం సిద్ధమవుతాం మాట సందర్భంగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఈరోజు నేను ఇప్పుడే అడిగితే 20% ఇంక ఇల్లు నిర్మాణం చేసుకొని వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళకు ఇల్లు నిర్మాణం చేసుకుంటూ మరి ఈరోజు 5 లక్షల ప్రొసీడింగ్ మా చేతిలో పెడుతున్నారు. మాకు మీ డబ్బు రూపాయలు వస్తుందా మళ్ళీ మీకు కట్టాలని చెప్పిన ఆలోచన వస్తున్నప్పుడు ముందుగా ఖాళీ స్థలం ఉన్నటువంటి వారికి ఇచ్చేటువంటి ఏర్పాటు చేసే క్రమంలో నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్నప్పుడు నా ఆలోచన ఏదైతే ఉందో ఇల్లు నిర్మించుకున్నా ఇవ్వాలని చెప్పిన ప్రభుత్వం తీసుకొని పోయి కనకయ్య చెప్పినా, రామరెడ్డి చెప్పినా, రాజు చెప్పినా, ఇంకెవరు చెప్పినా ఇంక మాట్లాడిన వాళ్ళు మాట్లాడకుండా అదే గౌరవం ఉంది. ఇప్పుడు కలెక్టర్ గారు కూడా అదే అంశం చెప్పడం జరిగింది. ఈరోజు వీళ్ళ పరిమితుల ప్రకారం వీలు చేస్తే ప్రభుత్వం ద్వారా ప్రత్యేక అనుమతులు తీసుకొని వారికి ఇచ్చే ఏర్పాటు చేయాలని చెప్పిన లక్ష్యంలో భాగంగా ఒక్కొక్కడు ముందుకు వేస్తూ పోతున్న తరుణంలోనే 4,490 ఇళ్ళు వచ్చినాయి. ఆ 4,490 ఇళ్ళు ఈరోజు మీకు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ముందుకు పోతున్నప్పుడు ఈరోజు కలెక్టర్ గారు ఈరోజు గృహ నిర్మాణ శాఖ అధికారులు స్పెషల్గా అధికారులు చేయించే ఈ కార్యక్రమం చేసుకుంటూ పోతున్నాం. మీకు మంచి జరగాలనే చేసేటువంటి ప్రయత్నం తప్ప మరొకటి కాదన్నమాట సందర్భంగా చెప్తూ ఈరోజు పార్టీ పేరెడితే బాగుండదు కానీ ఈరోజు మీటింగ్ వెళ్ళొద్దని చెప్తున్నారు. ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళేమో 5 లక్షలు ఇల్లు తీసుకుంటలేరు, మీకు మాత్రం 5 లక్షలకు సంబంధించిన కాగితాలు ఇస్తుండ్రు, మీకు నష్టము వాళ్ళకి తీసుకుంటున్నారని చెప్పనేమో వాళ్ళు అంటున్నారు. వేదిక మీద ఉన్నోళ్ళేమో ఈరోజు పార్టీలో పనిచేసిన మా తప్ప కక్షలు మాకు ఇస్తలేదని చెప్పని వీళ్ళు అంటున్నారు. ఇలాంటి రాజకీయ ఒత్తిళ్ల మధ్య నలిగిపోతున్నటువంటి సామాన్యులు ఈరోజు మీటింగ్ పోదామో వద్దని చెప్పని చర్చించుకుంటున్న సందర్భంలో ఈరోజు చర్చించు సందర్భంలో జరుగుతున్నటువంటి ఈ గందరగోళంలో ఈ సమావేశంలో మీ అందరికీ కూడా చెప్తున్నా మంచి ఆలోచనలు ప్రభుత్వం ముందుకు పోతుంది, మంచి ఆలోచనతో మీ అందరికి న్యాయం చేయాలని చెప్పినటువంటి ఆలోచనలు ముందుకు పోతా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా మాట్లాడి ఈ ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి ఈ ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి వాటిపైన అధికారులేమో లెక్క ప్రకారం అవుతాం, అధికారులకు ఉన్నటువంటి ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తారు. మళ్ళీ దాని మార్పులకు అనుగుణంగా మనం ఏదైనా ప్రభుత్వం రిలాక్సేషన్ తీసుకువచ్చి ప్రత్యేకమైనటువంటి అనుమతులు తీసుకొస్తే అప్పుడు మళ్ళీ వాళ్ళు మనకు అనుకూలంగా పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఆ కోణంలో చేసేటువంటి ప్రయత్నం అందుకే ఇంతకుముందు ఇంతమందిని ఆ రోజు ఇన్వాల్వ్మెంట్ చేసినట్టు ఇలాంటి సమస్యలు అందరూ కూడా కూర్చొని చర్చించి మనకు అనుకూలమైనటువంటి ఒక నిర్ణయం తీసుకొని ఉపయోగపడుతుంది చెప్పని అనేక మంది తీసుకొని వచ్చినాం. కాబట్టి దానికి కూడా తప్పనిసరిగా మంచి రూపము, మంచి ఆలోచన, మంచి కార్యాచరణ మనకు దొరుకుతుంది అనేటువంటి మాట సందర్భంగా మీ అందరూ కూడా చెప్తూ ఈరోజు ఇంటి నిర్మాణం చేసుకున్నటువంటి వాళ్ళకి ఏ విధంగా సహకారం అందాలి, ఇంటి నిర్మాణం చేసుకున్న వారు చేసుకుంటే ఏ విధంగా ఉండాలనేటువంటి దాని కూడంగా 300 పైచీలకు ఒకసారి ఇచ్చుకున్నాం, 900 పైచీలకు ఒకసారి ఇచ్చుకున్నాం, ఈరోజు 1500 పైచీలకు ఒకసారి ఇచ్చుకున్నాం. అంటే ఇంచుమించు 2800 పైచీలకు ఇల్లు లేని వారితో పాటు ఇల్లు కట్టుకున్న వారు కూడా మాకు రావాలని చెప్పని ఆ రోజు డిమాండ్ ప్రకారం ఇవ్వాలని చెప్పంటే మనం ఈరోజు మంజూరు చేసుకున్నటువంటి సందర్భంలో మిగతా వాళ్ళకి ఎవరైతే ఇంకా 600 నుంచి 700 మంది మిగిలిపోయారని చెప్తున్నారో వారికి కూడా మనకు ఉన్నటువంటి దాని ఆధారంగా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తా. ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం 3,500 ఇల్లు ఇస్తుంది. కాబట్టి నాకు ఇబ్బంది ఏం లేదు, అందరికి ఇచ్చేటువంటి ఏర్పాటు చేసుకుంటూ ముందుకు పోతాం. మీరందరూ కూడా ఈ కోణంలో దయచేసి ప్రభుత్వం ఇచ్చేటువంటి సూచన సలహా తీసుకొని మీరు ఇచ్చేటువంటి ఆలోచన క్రమంలో ప్రభుత్వం పోయే విధంగా సావధానంగా ఓటు పనులు చేసుకొని ముందుకు పోదామన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద పెద్దలకు ముందున్నటువంటి అందరూ కూడా నేను సందర్భంగా తెలియజేస్తూ 18 సంవత్సరాలు దాటినటువంటి వారి వివరాలు కూడా ఈరోజు మీరు ఇచ్చిన తర్వాత దానిపై విచారణ జరుగుతుంది. ఇప్పుడే కలెక్టర్ గారు ఒక 4 రోజులు టైం ఇవ్వండి. వారికి కూడా 18 సంవత్సరాలు పైచిలకు పడినటువంటి వాళ్ళు కానీ పట్టాలు ఏవైతే 400 పైచిలకు వారికి కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తామని ఇక్కడ కూడా 3,600 పైచిలకు పట్టాదారులకు సంబంధించి మాకు పట్టాలు కావాలి చెప్పని దరఖాస్తు పెట్టుకుంటే మనం కూర్చొని అసలు ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నారంటే 400 పైచిలకు ఉందని మీరు చెప్పినప్పుడు
అది కూడా తప్పిన లిస్టులలో ఆనాడు గెలిచి తీసేసిన వాళ్ళే ఈరోజు అధికారులు ఉన్న వల్ల మాకు నష్టం జరుగుతుందని చెప్పి ఒక వాదన తీసుకొస్తున్న సందర్భం. ఆనాడు డిలీట్ లిస్టులోకి తీసేసినటువంటి అధికారులే ఇప్పుడు కూడా మా గ్రామాలలో వచ్చి ఎంక్వైరీ కస్తులు గవర్నమెంట్ నష్టం జరుగుతున్న క్రమంలో నేను కలెక్టర్ గారు కూర్చొని బాగా కూర్చొని చీరల వచ్చి కూర్చున్నాం. మీరు వచ్చిన కొత్త కూర్చున్నప్పుడు ఎవరైతే తప్పిపోయిన అనుకుంటున్నారో మీరు వాలంటరీగా మీరు ఒక లిస్టు తయారు చేసుకోమంటే 3600 పైచిప్పుడు లిస్టు నుంచి షార్ట్ చేసి 437 మంది సంబంధించిన లిస్టునే మనం కలెక్టర్ గారి కార్యాలయానికి ఇచ్చినాం. ఆ 437 కూడా పాత గ్రామంలో వాళ్ళ ఇల్లు కోల్పోయి నష్టపరిహారం తీసుకున్న ఓ లెక్కగా వారికి లేదు, ఆనాటి ఆనాటి రేషన్ కార్డా లేదంటే అక్కడ ఉన్నటువంటి ఓటర్ లిస్టులో పేరు, ఈ విధంగా ఏదో ఒకటి తప్పిన వారిని తీసుకొని వారికి అవసరమైతే నోటిఫై చేసి ఇవ్వాలని చెప్పి తీసుకున్న క్రమంలో 436 మందికి సంబంధించినటువంటి లిస్టు మనం ఇవ్వడం జరిగింది. దానిపైన ఒక విచారణ జరుగుతూ ఉంది. అక్కడ ఒక 10 నెలలకు సంబంధించి ఒక సమస్య వచ్చింది. కలెక్టర్ గారు మేము మాట్లాడుకున్నాం. ఉదాహరణ నేనే ఉన్నా, ఆల్రెడీ ఏ పేరు మీద పట్టా అని చెప్పి దరఖాస్తు పంపించినాం. వాళ్ళకేం డౌట్ వస్తుంది, ఏ ఆది శ్రీనివాస్ ఆ ఊర్లో ఇల్లు ఉంది, మళ్ళీ పట్ట ఎట్లేయాలని చెప్పని వాళ్ళు అడుగుతున్నారని చెప్పి కలెక్టర్ గారు నాకు చెప్పింది. నేనన్నా అవును, నేను ఆది శ్రీనివాస్ ఒక గ్రామంలో ఉన్నా, నాకు అక్కడ 2 ఇళ్ళు ఉన్నాయి, ఇక్కడ ఒక పట్ట వేసి ఇంకొక పట్ట వేయాలని తీస్తే తప్పలేదు కదా పోవడం ఆలోచించమని చెప్పి వారికి రిక్వెస్ట్ చేసిన. లేదు నాకు ఒకటే ఇల్లు ఉంది అక్కడ, ఇక్కడ ఒకటే రావాలి, 2 నాకు అర్థం అంతే కదా. ఆ విషయాన్ని కూడా కలెక్టర్ గారు మొన్న రోజు మీకు చెప్పినటువంటి ఏ అబ్బాయి అతనికి అవకాశం ఉంటుంది. నేను మీ అందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, కష్టాలు ఉన్న వారి వెంట కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఆ కష్టాలను పరిగెత్తే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. నిస్సాయులకు సహాయాన్ని అందించడం లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. రేవంత్ రెడ్డి గారు కూడా అపన్నాస్తాన్ని అందించడం ధ్యేయంగా పనిచేస్తామని మాటించారు. కాబట్టి తప్పనిసరిగా అందరికీ సహకారం అందించే కార్యక్రమాన్ని తీసుకొని ఈ ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పిన మాట సందర్భంగా మీకు తెలియజేస్తూ ఒక్క మాట చెప్పి, నేను కామారెడ్డిలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలు 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పినటువంటి ఆ గడ్డపైనే 15వ తేదీన 1,00,000 మందితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్న క్రమంలో సమాయత్త సభ కోసం ఈరోజు రమ్మన్నారు. 12 గంటలకు 12 అవుతుంది వెళ్ళాలి. మరి ఆ కార్యక్రమం కూడా మీరు అందరూ రావాలని చెప్పి సందర్భం ఇదే వేదిక మీద వారిని అందరికీ కోరుతూ ఈ జిల్లాలో 4 మండలాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలించాలని ఒక నిర్ణయం అయింది. గంభీరావుపేట, ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి ఆ 50 కిలోమీటర్స్ రేడియస్లో ఉంటాయి. మనకి అధికారిక మీటింగ్ అవ్వడం కోసం కలెక్టర్ గారు కూడా తగు చర్యలు తీసుకుంటారని చెప్పనేటువంటి ఆలోచన సందర్భంగా నేను వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి సభకు అధికారులు అందరూ రావాలని చెప్పని కూర్చోబెట్టాను. అందరికీ ఈరోజు చూస్తున్నా మస్తు కూర్చో ఈరోజు తప్ప చూసిన కూర్చున్నా.